భాష్యం ఆధునిక బ్రాంచ్ ప్రిన్సిపల్ రవిప్రకాష్ అండి. భాష్యం చైర్మన్ గారు రామకృష్ణ గారు ఆశయాలు ఆదేశాల మేరకు పిల్లలు చదువులోనే కాకుండా ర్యాంక్స్, చదువులు, పుస్తకాలు అని కాకుండా పిల్లలు మానసికంగా కూడా స్ట్రెంత్ కావాలి, ఫిజికల్గా స్ట్రెంత్ కావాలని రామకృష్ణ సార్ గారు చైర్మన్ గారు మనకు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పిఈ ప్రోగ్రామ్ పెట్టారండి. పిఈ ప్రోగ్రామ్ పిల్లలకు కరాటే, యోగా, డ్యాన్సు, అదేవిధంగా పిల్లల్లో ఎక్సర్సైజెస్ పిఈ ప్రోగ్రాంలో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యంగా మానసికంగా బాగుండాలని పెట్టారండి. అందులో ఎవ్రీ ఇయర్ భాష్యం ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచి అయితే పెట్టారో ఎవ్రీ ఇయర్ పిల్లలకు కల్చర్ ప్రోగ్రామ్స్, డాన్సెస్తో పాటుగా ఇంట్రా స్పోర్ట్స్ అనేటువంటి ఒక 4 బ్రాంచెస్ 5 బ్రాంచెస్ అట్లా కలిపి పెట్టేవాళ్ళండి. అందులో భాగంగా ఎమ్మిగనూరు, ఆదోని 1, ఆదోని 2 బ్రాంచెస్, ఈ 3 బ్రాంచెస్ని గత నెల జనవరి 31, ఫిబ్రవరి 1కి ఈ 3 బ్రాంచెస్ని కలిపి ఇంట్రా స్పోర్ట్స్ అనే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో పెట్టుకోవడం జరిగిందండి. అందులో భాగంగా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో దాదాపుగా 3 బ్రాంచెస్ నుంచి 600 నుంచి 500 దాకా పిల్లలు అటెండ్ కావడం జరిగిందండి. అందులో నుంచి మా పిల్లలు కూడా 180 మెంబర్స్ దాకా పిల్లలు అక్కడికి వెళ్ళడం జరిగింది. పిల్లలు ఆరోగ్యవంతంగా, అద్భుతంగా, ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, మానసికంగా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పిల్లలందరూ కలిసి ఒక అన్నదమ్ముల అక్క చెల్లెల్లా పోటీ పడ్డారు. మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీ అనేది అక్కడ జరిగింది. ఓటమి వచ్చినా తీసుకున్నారు, గెలుపు వచ్చినా తీసుకున్నారు. అందులో సక్సెస్లో భాగంగా ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఆదోని 2 ఎన్జిఓస్ కాలేజ్లో ఉన్నటువంటి భాష్యం ఆదోని 2 బ్రాంచ్ నుంచి ఆర్ట్స్ కాలేజీకి సక్సెస్ ర్యాలీ కూడా వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా 3 టౌన్ సిఐ రామలింగయ్య గారిని పర్మిషన్ తీసుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరకు వెళ్ళేసి తిరిగి రావడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి పత్రికా విలేకరు వాళ్లకు, అదేవిధంగా మా స్టాఫ్కు, మా టీచర్స్, మా పిల్లలకు, పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అందులో భాగంగా అదేవిధంగా మన రాయలసీమ హెడ్ సిఓ అనిల్ కుమార్ గారు ఆదేశాల మేరకు ప్రతి పిల్లోడు చదువుతో పాటుగా ఏ గేమ్లో అయితే, ఏ ఆటలో అయితే చక్కగా రాణించగలుగుతాడో ఆ ఆటలో నైపుణ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరి ఏరు ప్రతి పిల్లోడిని ప్రతి ఆటల్లోనూ ఏదో ఒక ఆటలో భాగస్వాములు చేస్తున్నారండి. చదువుకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తుందో భాష్యం, అంతే విధంగా పిల్లల యొక్క ఆరోగ్యము, యాక్టివిటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్, వీటన్నిటి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందండి. అదేవిధంగా మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యానికి, మా యొక్క గేమ్స్ కండక్ట్ చేసినట్టు మా వాళ్ళు గేమ్స్లో, అందులో గేమ్స్ కబడ్డీ, ఖోఖో, క్రికెట్, ఇండోర్స్ గేమ్స్, రిలే, రన్నింగ్ రేసు, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అందులో అందరూ సహకరించారండి. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 3 బ్రాంచెస్ పిల్లలు పాల్గొన్నారు సార్. ఆదోని 1 బ్రాంచ్, ఎమ్మిగనూరు బ్రాంచ్, ఆదోని 2 బ్రాంచ్ సార్. భాష్యం ఎప్పుడైతే పెట్టారో సార్ అప్పటి నుంచి ఎవరీ ఇయర్ పిల్లలకు ఆరోగ్యకరమైన పోటీలు అనేవి జరుగుతున్నాయి సార్. 180 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 140 మెంబర్స్ దాకా అచీవ్ అయ్యారు సార్ గేమ్స్ లో. ఏదో ఒక దాంట్లో పిల్లలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు సార్. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, రిలే ఇలా జరిగింది సార్. నా పేరు రవిప్రకాష్ సార్, ఆదోని బ్రాంచ్ 2 ప్రిన్సిపల్ సార్.